అయ్యప్ప మాలధారణలో చాలా గొప్పతనం ఉంటుందండి. ఆ మాలలో చాలా గొప్ప విశేషం ఉంటుంది. కానీ మాల అన్నది చాలా పవిత్రమైనది. కానీ ఈ మాల విషయానికి వచ్చేప్పటికి చాలా దౌర్భాగ్యంగా చేస్తున్నారండి. అది మన ఆంధ్ర వల్ల అవని, కేరళ వల్ల అవని, ఎవరైనా సరే. ఇప్పుడు మనం చూసేది ఇది పళని అండి. టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది, చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ. కానీ మన ఆంధ్ర వాళ్ళు అనేపాటికి అక్కడ గౌరవం ఉండదండి. కానీ మనం తప్పక వెళ్తామే, ఎందుకంటే మన దగ్గర ఎలాంటి పుణ్యక్షేత్రాలు లేక తప్పక వీక్షిస్తాకి వెళ్తాం తప్ప అనవసరం అండి. ఒక కేరళ వెళ్ళేసరికి మన ఆంధ్ర వాళ్ళు అంటే వాళ్ళకి ఒక గౌరవం అన్నదే లేదండి. చెప్పుకోవాల్సి వస్తే మనం తప్పక వెళ్తామే. మన ఏరియాలో మన అయ్యప్ప స్వామి గుళ్ళు ఉండగా మరి వీళ్ళందరూ వెళ్ళి కేరళ వెళ్ళి అక్కడికే వెళ్ళి ఎందుకని అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా నవ్వులు పాలు అవుతున్నారు అన్న విషయం తెలియట్లేదు. మరి ఎందుకన్న విషయం తెలియట్లేదండి. మన ఆంధ్రాలో చాలా గుళ్ళు ఉన్నాయి, అయ్యప్ప స్వామి గుళ్ళు. ఇక్కడే ఇరుముడి ఎత్తుకొచ్చి ఇక్కడే ఇరుముడి ఇచ్చేయచ్చు కూడా. కానీ పని కట్టుకుని అక్కడికి వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి అక్కడ వెళ్ళిసాడన్న ఒక కారణం వాళ్ళు వెళ్తుంది తప్ప వెళ్ళి నవ్వులు పాలు అవుతుంది తప్ప ఏమీ లేదండి. మన ఆంధ్ర వాళ్ళంటే అసలు ఒక గౌరవం లేదు, ఒక వాల్యూ లేదు. కానీ వీళ్ళందరం ఎగబడి వెళ్తాం. ఆ ట్రైన్ల విషయాలు చూస్తే ట్రైన్లో దరిద్రాలండి. ఈ బీహార్ వాళ్ళు కైనీళ్ళు తిని అయ్యోతా ఇరుములు అక్కడే పెట్టిన వాళ్ళతో పాటు కూర్చుని వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ గురుస్వాములు ప్రెస్టేజీల కోసం ట్రైన్లు అవి బుక్ చేసుకుంటాం, స్వాములందరిని ఇబ్బందులు పెడతాం, తీసుకెళ్ళి నాశనం చేస్తున్నారండి. ఒక మాల విషయం అన్నదాన్ని నాశనం చేస్తున్నారు. కేరళ వాళ్ళకి ఒక అయ్యప్పలు అంటే ఒక గౌరవమే లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మొత్తం కేరళ సైడ్ మొత్తం ఉన్నది ఎక్కువ క్రిస్టియన్సే. అయ్యప్ప మాల అంటేనే వాళ్ళకి చిరాకు. ఆ ఏరియాలో తక్కువ మంది అండి. 100%లో ఒక 10% అయ్యప్ప భక్తులు ఉంటారు, మిగతా వాళ్ళందరూ క్రిస్టియన్సే. అందుకని ఒక అయ్యప్ప మాల అన్నదానికి వాళ్ళకి అక్కడ గుర్తింపు లేదు, వాల్యూ లేదు. కానీ ఏంటంటే దరిద్రం ఏంటంటే అయ్యప్ప స్వామి అక్కడే వెలిసాడు, దానివల్ల ఒక వాల్యూ లేకుండా పోయిందండి. ఆంధ్రాలో ఎన్ని లేవండి. ఆంధ్రాలో ఇద్దాం ఇరుముళ్ళు నెక్స్ట్ సంవత్సరం నుంచి ఆంధ్రాలోనే ఇద్దాం.